ఇంత దిక్కుమాలిన కథ. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు. నిరుద్యోగ భృతి ఇస్తాము, తోక ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, విద్యా భరోసా కార్డు. ఇక వాడు చూసేవాడు అడ్డంపడే అయితే ఓటేసారు జనం. జరిగింది ఏంది? టెంప్ట్ అయిపోయినారు. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం 2014. ఎన్నికల కమిటీ, హామీల కమిటీ ఒకటి ఉండే, మేనిఫెస్టో కమిటీ, అది రాస్తాను. దానిలోకి 2-3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండేటప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన, అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు? వై డూ యూ గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్? ఎందుకు ఇవ్వాలి అసలు? దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా? అగాధం పట్టుకొని ఇట్లా పంచిపెట్టుడా ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇలా మంచిగానే ఉన్నాం, ఏమో ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారి మనం వికలాంగుడు అయిపోతాం, కదలలేని పరిస్థితికి వచ్చేస్తాం. రకరకాలు ఉంటాయి. వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయారు, కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు, అనాథలకు, ఆర్ఫన్స్కు, డెస్టిట్యూట్స్కు, విధివంచితులకు ఇచ్చేది పెన్షన్. అది ఎందుకు? అది ఒక పరమార్థం ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకున్నా, పెద్ద గందరగోళం లేకున్నా కనీసం 2 పూటలు పప్పు పచ్చిపులిసింది అన్నం తిని మాంజాల వాడు పండుకుంటట్టు ఉండన్న ఆ మేరకు ఇవ్వండి అని చెప్పినాం. అప్పుడు ఒక ఆయన గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఉప్పుకింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్కబెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నాడు. నేను గావాలకి ఇచ్చేదానికి కోసి జాయిన్ అవ్వాలి, ఒక 1000 రూపీస్ పెట్టు, పెద్ద కథ ఎందుకు అని 1000 చేసాం. దేనికన్నా కానీ 1000 రూపీస్ చేసినాం ఫస్ట్. సెకండ్ టర్మ్ నేను ప్రకటించిన, మళ్ళీ మేము గెలిపించుకొని ఈసారి గెలిస్తే వెంటనే 2000 రూపీస్ చేస్తామని చెప్పాను. మొదలు 1000 అన్నవాడు అడగలే, మా అంతటా మేమే సుమోటోగా మాట్లాడి చెప్పి డే 1 గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి 1000 రూపీస్ పెట్టాం. 200 to 1000, 1000 to 2000 ఆల్సో ఫస్ట్ మంత్ని. సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే, ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో 2000 రూపీస్ చేసినాం, జనానికి అందించినాం. జనం కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ 2 అన్నప్పుడు 4 అన్నట్టుగా ఇస్తాడు కావచ్చు, టెంప్ట్ అవుతారు పాపం. సహజంగా పేదవాళ్ళు కదా, లేని వాళ్ళు కాబట్టి. మనది కాదు సబ్జెక్ట్, అది కాదు కదా. ఈయన 2 ఇచ్చిండు కదా, 200 2000 చేసిండు, ఈడు తప్ప 4000 చేస్తాడేమో అనే ఆశలో మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల అయిపోయి ఓట్లు వేసినారు. ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, నిన్న తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి మీదకి పెట్టిండు బాస్, మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైకి వేసేవాళ్ళు వాడు పక్కన డ్రూమన్న పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో, కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ? వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి. భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలకో వ్యాధి, కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ముబ్బడిగా చచ్చిపోయేది. ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు,
కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు. అందులో మన అదృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది.